పార్టీ నుంచి బొట్ట రామారావు గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి కృష్ణ గారు జాయిన్ అవుతారు. సో ముందుగా కట్టాకత్తి గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు నిన్న జరిగినటువంటి రెండు అంశాలు? ఒకటి వచ్చేసి నిన్న వచ్చేసి ఒకటి మనకు అందరూ కూడా అంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారినటువంటి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం మనం చూసాం. మరి అది అక్కడ జరుగుతూ ఉంటే అదే సందర్భంలో మళ్ళీ ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొరత అని చెప్పేసి దాని మీద ఆందోళన చేయడం. అంటే 3-4 రోజులుగా ఉంది, ఆ సమస్య ఉంది. సమస్య గల కారణాలని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎవరు కంపెనీ సమస్యలు ఐఓసిఎల్కి సంబంధించినటువంటి కంపెనీ సమస్యలు సృష్టించిందని చెప్తున్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి సరైనటువంటి సమన్వయం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తింది అంటున్నారు. కారణాలు పక్కన పెడితే ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది, చక్కదిద్దేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అయితే అప్పటికప్పుడు అంటే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి శంకుస్థాపన జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలకు పిలుపునివ్వడం వెనక ఏమైనా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన ఉందని మనం భావించవచ్చా? రాజుగారు, మీకు తెలియని రాజకీయాలు కాదు, మీరు చూడని రాజకీయాలు కాదు. ఒక సమస్య ఉంది అనుకున్నప్పుడు, ఆ సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు ముందుగా ప్రతిపక్షం స్పందిస్తా, ప్రభుత్వం స్పందిస్తా? ముందుగా ప్రతిపక్షం స్పందించి ఆందోళన చేసిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, సమస్యను ప్రభుత్వం గుర్తించింది, షార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిపక్షం స్పందించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అదేదో నాకు అర్థం కాలేదు. నిజానికి ఆదివారం నాడు సమస్య తీవ్రంగా ఉంది. సోమవారం మంగళవారం సమస్యకి షార్ట్ అవుట్ దొరికింది. మరి ఆదివారం నాడు కదా వైసీపీ ఆందోళన చేయాల్సింది, లేదు శనివారం నాడు కదా, శనివారం నాడు కూడా ప్రాబ్లం ఉంది. కానీ ఆ రోజుల్లో వైసీపీ కాముగుంది. రెండోది నేనేమంటారంటే, ఒక సమస్య మీద ఒక పార్టీ ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ సమస్య మీద ఆ పార్టీకి సమగ్రమైన అవగాహన ఉండాలి. ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వచ్చిందా, పక్కనున్న తెలంగాణలో కూడా వచ్చిందని కనీస అవగాహన ఉండాలి. నిజానికి ఆ సమస్య ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే సంబంధించిన సమస్య కాదు. ఇలా ఆయిల్ కంపెనీలు వాళ్ళకి బ్యారెల్ ధర పెరగటం వల్ల, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరగటం వల్ల వాళ్ళు సప్లైని కావాలని తగ్గించాయి. అది క్లియర్గా అర్థమవుతుంది. కావాలని తగ్గించాయి. ఒకవైపేమో ప్రజలు ప్యానికి గురై రోజువారీ డిమాండ్ కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు ఏమో గతం కంటే సప్లై తగ్గింది. గతంలో ఇప్పుడు ఏ పెట్రోల్ డీలర్ మీరు ఫోన్ లైన్ లో తీసుకున్నా చెప్తాడు, గతంలో క్రెడిట్ సిస్టమ్ మీద ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్రెడిట్ మీద ముందు అడ్వాన్స్ కట్టి ఇండెంట్ పెట్టమంటున్నారు. అడ్వాన్స్ కట్టి ఇండెంట్ పెట్టినా సరే ఆయిల్ కంపెనీలు ఆయిల్ పంపట్లేదు, ఆయిల్ ట్యాంకర్స్ పంపట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేంద్రం ధరలు పెంచుకోవడానికి అవకాశం లేదు. అవసరమైతే తమ 10 రూపాయల బ్యాటరీని తగ్గించుకోవడానికి సిద్ధపడ్డే తప్ప ధరలు పెంచొద్దని ఆయిల్ కంపెనీలు చెప్పాయి. ఒకేపీ బ్యారెల్ ధర 111, ఇవాళైతే $111 బ్యారెల్ ధర ఇప్పుడు స్టిల్. తర్వాత ఇంకొక వైపేమో రూపాయికి డాలర్కి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. మనమే రూపాయల్లో కొంటాం పెట్రోల్ డీజిల్ ని, కానీ ఆయిల్ కంపెనీలు క్రూడ్ ఆయిల్ ని డాలర్తో కొంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో డాలరేగా ఉంది, డాలర్ తో కొంటాయి. మన రూపాయిని డాలర్ లో కన్వర్ట్ చేసినప్పుడు డాలర్కి రూపాయికి వ్యత్యాసం పెరిగినప్పుడు ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది ఆయిల్ కంపెనీలు. దానివల్ల వీరెంతో తక్కువ సప్లై చేస్తే తక్కువ నష్టాల్లో ఉంటాం అనేటువంటి ఒక స్ట్రాటజీని ఆయిల్ కంపెనీలు ఫాలో అవుతున్నాయి. అది హైదరాబాద్ లో అంతే, తెలంగాణలో మొత్తం అంతే, ఆంధ్రప్రదేశ్ లోనూ అదే జరుగుతుంది. మొత్తం అన్ని చోట్ల అదే జరుగుతుంది. ఇప్పుడే ఒక మీకు బ్రేకింగ్ న్యూస్, విమానయాన శాఖకి విమాన సంస్థలు లేఖ రాసే, మాకు డీజిల్ సరిపడా లేదు, మాకు ఇస్తేనే మేము విమానాలు నడపగలమని చెప్పేసి రాసే. అంటే మరి విమానాల సమస్య కారణం ఎవరు? దానికి కూడా చంద్రబాబు నాయుడు గారేనా? నిన్న సాక్షి పేపర్ వైసీపీని అడ్డంగా బుక్ చేసిందని నేను అనుకుంటున్నాను. నిన్న మీరు సాక్షి పేపర్ హైదరాబాద్ ఎడిషన్ చూడండి, సాక్షి పేపర్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లోనేమో డీజిల్ పెట్రోల్ కష్టాన్ని చంద్రబాబుతో లింక్ పెడుతూ రాశారు. హైదరాబాద్ లోనేమో ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ రాశారు. ఒకేవైపు ప్రజలు ప్యానికి గురయ్యారు, ఇంకోవైపు ఏమో ఆయిల్ కంపెనీలు సప్లై తగ్గించాయి, ఇంకోవైపు ఏమో పెట్రోల్ డీలర్స్ కొద్దిగా పక్కదారి పట్టిస్తున్నారు. ఈ సమస్యను రాశాయి. మరి ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కలుపుతూ రాయాల్సిందిగా, ఇక్కడ కాంగ్రెస్ మీద బురద చేయాల్సిందిగా. ఇక్కడేమో సమస్యను సమస్యగా రాస్తారు, అక్కడేమో ప్రభుత్వానికి లింక్ పెడతారు. ఇది కరెక్ట్ కాదు. అయితే ఇంకోటి ఏంటంటే, గూగుల్ డేటా సెంటర్ అయినా అమరావతి అయినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి గేమ్ చేంజర్స్ అండి. గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక ఎకనామిక్ కారిడార్ గా వస్తుంది. అది డైరెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతగా ఆకర్షించబడితే, మన విదేశీ మారక ద్రవ్యం ఎంత బలపడితే మన రూపాయి స్ట్రెంగ్ అవుతుంది. ఇప్పుడు మన రూపాయిని స్ట్రెంగ్ చేసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. అంటే గూగుల్ డేటా సెంటర్ ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది, అది ఎంత వైజాగ్కి ఆనిముత్యం అవుద్ది, ఇంకెంత కంపెనీలు పట్టుకొచ్చింది అనేది కూడా దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్
ఇప్పుడు మన విదేశీ మారక ద్రవ్యాన్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాం. అంటే బయట డబ్బుల్ని బయట దేశాల పెట్టుబడులు మన దేశంలోకి ఆకర్షించడం మీద మనం కాంటెస్ట్ ఉండాలి. దాంట్లో భాగంగా అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్, డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో ల్యాండింగ్ అవుతుంది. నేను శంకుస్థాపన జరిగింది. ఆ విషయాన్ని జనంలోకి పోకుండా ఉండటం కోసం మంగళవారం నాడు ఆందోళన చేశారు. రాజుగారు మీరు తిరుపతిలోనే ఉంటారు. తిరుపతిలో సోమవారం నాడు పరిస్థితి ఏంది, మంగళవారం నాడు పరిస్థితి ఏంది? మంగళవారం నాడు దాదాపు 90% పెట్రోల్ డీజిల్ అందింది. అదే సోమవారం నాడు దాదాపు చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు కనపడ్డాయి. మరి ఇంకా సోమవారం కంటే ఆదివారం ఇంకా దారుణంగా కనపడింది. మరి ఆందోళన చేయాల్సిన టైంలో చేయలేదు, చేయకూడని టైంలో చేశారు. అంటే రెండు కడుపు నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోకుండా కడుపు నొప్పి తగ్గుతున్నప్పుడు టాబ్లెట్ వేసుకోవడం అంటే అది కావాలని చేయటం తప్ప ఇంకేముంది చెప్పండి. ఎస్, ఓకే, యా, ఒక చిన్న బ్రేక్ ఉంది సార్. బ్రేక్